రా. వదులు. ఏమనుకుంటున్నాను నన్ను? ఎలా పడితే అలా వాడుకోవడానికి నేనేమైనా వస్తాను అనుకుంటున్నావా? నిన్ను నమ్ముకొని అందరినీ వదిలేసి వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు? ఏం కావాలి నీకు? ఇది నాకు ఇచ్చేయి ప్లీజ్. వదిలే. ఇచ్చేయి. వదులు. వదిలేమంటున్నానా? నీలాంటి నీచుని ఎలా ప్రేమించాను రా? తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ముందు చేయి తీరా, లేదంటే గట్టిగా అరుస్తాను. చూడు, ఊరికే సీన్ క్రియేట్ చేయకో. ఎలాగో నువ్వు భర్తగా ఒప్పుకోవట్లేదు కదా, అలాంటప్పుడు ఈ తాళెందుకే నీకు? తీసిచ్చేయి. భర్తలాగా ఒక్కరోజన్నా నడుచుకున్నావా నువ్వు? ఇప్పుడేదో పెద్దగా మాట్లాడుతున్నావు. ఎంత ధైర్యం ఉంటే ఈ తాళి మీద చేయేస్తావు? అయినా ఇదేవి నువ్వు చేయించింది కాదు, మా ఇంట్లో వాళ్ళ డబ్బులతో నేను చేయించుకుంది. నీకెందుకు ఇవ్వాలి? వదులు. అయినా ఎన్ని రోజులు లేని మొగుడు స్థానం ఇప్పుడు గుర్తొచ్చిందా? సరే అయితే, నీకైతే మొగుడు అవసరం లేదు, కానీ మీ ఇంట్లో వాళ్ళకి అల్లుడు అవసరం ఉందిగా. నీ బిడ్డకి తండ్రి అవసరం ఉందిగా. నువ్వు ఒప్పుకోకపోతే డైరెక్ట్గా నీ ఇంటికే వచ్చేస్తాను. భయపెడుతున్నావా? అసలు అల్లుండని చెప్పుకునే అర్హత నీకుందా? అసలు నీకు కూతురు పుట్టిందని నీకు తెలుసా? దానికిప్పుడు నీతో ఏ అవసరం లేదు. ఎన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా తన గురించి ఆలోచించావా? తను ఎలా ఉంది, ఏం చేస్తుంది అని తండ్రిగా ఒక్క బాధ్యతైనా పూర్తి చేస్తున్నావా? నా బిడ్డను అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఇంటికొస్తానని బెదిరిస్తున్నావు కదా. రా, వచ్చి చూడు ఏమవుతుందో. నా తమ్ముడు నిన్ను ఏం చేస్తాడో చూడు. నన్ను రెచ్చగొడితే తరువాత నువ్వే ఇబ్బంది పడతావు. అందుకే ఇబ్బంది పెట్టకుండా అది ఇచ్చేయి. నువ్వు ఎంత అడిగినా, ఎంత గింజుకున్నా నువ్వు అడిగింది ఇవ్వడం కుదరదు. అంతే. ఏ త్రిపుర, ఆగు. నువ్వు ఆ తాళివ్వకపోతే నేను ఇక్కడి నుంచి ఒక్క అడుగు కదలను, నిన్ను కదలనివ్వను. త్రిపుర, ఇస్తావా లేదా? ఇప్పుడు వచ్చావే దారికి. మా పాప మెళ్ళ గోల్డ్ చైన్ కనిపించట్లేదు.
ఏమైందమ్మా? మా బామ్మది గోల్డ్ చైన్ కనిపించట్లేదు. అవునా? ఎక్కడ పడిపోయింది? ఎక్కడ పడిపోయింది? అయ్యో ఏమైందమ్మా? నా కూతురు మెడలో ఉన్న 2 తులాల గోల్డ్ చైన్ కనిపించట్లేదు. గుళ్ళో కూడా దొంగలుంటారని నేను అనుకోలేదు. దొంగతనం చేయడానికి గుడికొస్తారా? వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. వాళ్ళని స్తంభానికి కట్టి కొట్టాలి. ఇప్పుడు మా ఆయన అడిగితే నేనే సమాధానం చెప్పాలి? ఏం చెయ్యాలి భగవంతుడా? ఊరుకోండి. అమ్మా కాస్త ఊరుకో అమ్మా. నేను ఈ గుడికి ట్రస్టీని. ఇప్పటిదాకా ఈ గుడిలో ఏ దొంగతనం జరగలేదు. ఇదే మొదటిసారి. నీ చైన్ ఎక్కడికి పోదమ్మా. నేను ఇప్పుడే గుడి మెయిన్ డోర్ క్లోజ్ చేపిస్తాను. ఇక్కడ నుంచి ఎవరు బయటికి వెళ్లకుండా ఆపుతాను. గుడి బయట పోలీసులు ఉన్నారు, వాళ్ళని కూడా పిలిపిస్తాను. శివ, పోలీసులు పిలుచుకురా. అలాగేనయ్యా. సార్, లోపల చైన్ దొంగతనం జరిగింది సార్. దొంగతనం? అవును సార్. అవునా? రండి సార్. సార్, లోపల ఎవరితో చైన్ దొంగతనం జరిగిందండి సార్. ఏంటి, దొంగతనం జరిగిందా? పదండి. పోలీసులు వచ్చేసారే. నువ్వింకా మారలేదా? ఆయన నీ గురించి తెలిసి కూడా నేను నిన్ను అడుగుతున్నాను చూడు. నాకు బుద్ధి లేదు. అయ్యో, అది నేను చేయలేదే. దానికి నాకు అసలు సంబంధమే లేదు. చలాపు, నీ గురించి నాకు తెలీదా? ఏం తెలీదంటే మరెందుకు ఇలా దాక్కున్నావు? అయ్యో, నేను చేయలేదే. నేను దొంగనే, కానీ గుడిలో దొంగతనం చేసేంత దిగజారలేదు. మీ చైన్ ఎక్కడికి పోదమ్మా, పోలీసులు వస్తున్నారు. చైన్ ఎవరిది మిస్ అయింది? సార్, నా కూతురుదే సార్. 2 తులాలు ఉంటుంది. దయచేసి ఎలాగైనా వెతికి పెట్టండి సార్. మీరు కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి అమ్మా. గుడిలోనే పోగొట్టుకుంటే అది గుడి దాటి బయటికి ఎక్కడికి వెళ్ళదు. ఇంకోసారి అన్ని చోట్ల చూడండి. అలాగే సార్. అలాగే ఆ చైన్ దొరికేంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. సార్, మెయిన్ డోర్ క్లోజ్ చేయమని చెప్పండి. శివ, డోర్ క్లోజ్ చేయి. అలాగేనయ్యా. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చేయలేదన్నప్పుడు ఎందుకు పారిపోతున్నావు? అది ఆ ఎస్ఐ నాకు బాగా తెలిసే. ఇంతకు ముందు నన్ను కేసులో అరెస్ట్ చేశాడు. నన్ను ఇక్కడ చూశాడు అనుకో, నేనే తీశానని ఫిక్స్ అయిపోతాడే. అప్పుడు నన్ను అరెస్ట్ చేసి బొక్కలో పెడతాడు. అది కాక నీ చైన్ కూడా నా దగ్గరే ఉంది, అందుకే పారిపోతున్నా. నీతో పాటు ఉంటే నన్ను కూడా నీ గ్యాంగ్ అనుకుంటారు. అంత నా కర్మ. అయ్యో, ఇదంతా నేను వచ్చినప్పుడే జరగాల. అది కాదే, నేనైతే దొంగని. పోలీసులు వచ్చినప్పుడు నేను దాక్కున్నాను. కానీ నువ్వు అందరున్న చోట నిలబడొచ్చు కదా, ఎందుకు ఇక్కడే ఉన్నావు? అక్కడున్న వాళ్ళలో నా తమ్ముడు భార్య ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు కనబడకూడదని ఇక్కడే ఉన్నాను. లేదంటే నేనే నిన్ను పోలీసులకు పట్టించేదాన్ని. కదా, వాళ్ళు ఎలాగైనా మీ చైన్ వెతికి పెడతారు. అలా ఏడవకండి. చైన్ దొరక్కపోతే నేను ఇంటికి ఎలా వెళ్ళాలమ్మా?